హాయ్ హలో ఇక్కడ హాయ్ హాయ్ చాలా అంటే కామెడీ జాన్రా అని అర్థమవుతుంది అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉండబోతుంది అనేది అయితే తెలిసింది. అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో డ్రమ్ చూపించారు కాబట్టి ఐ నో యూ కెన్ గివ్ అ బెటర్ ఆన్సర్ అని అడుగుతున్నాను. డస్ రియలీ మెన్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ డ్రమ్స్ నిజంగా అని అనుకుంటున్నారా ఈ జనరేషన్లో? ఏమండి, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒక పెళ్ళం వాళ్ళ మొగుడిని చంపాలని ఎప్పుడు అనుకోవద్దు. షీ విల్ ట్రై ఎవ్రీథింగ్ ఇన్ హర్ పవర్ అన్లెస్ షీ హ్యాస్ అ బాయ్ ఫ్రెండ్ whatever. But in general, 99.9999999% women will do everything in their power to make her man happy, to keep the marriage strong. If she's gone that far, imagine how no other choice, right? So some of us have choices, some of us feel like we don't have choices. నేను బర్న్ విక్టమ్స్ తోటి పనిచేస్తాను ఎక్కువ. 3rd degree బర్న్స్, ఇంకా వాళ్ళు బ్రతకరని తెలుసు. స్మెల్ ఇన్ దట్ బర్న్ వార్డ్ వెళ్ళి జస్ట్ టు గివ్ దెమ్ హోప్ బికాస్ వీ నో దే ఆర్ గోయింగ్. నీకు అంతా బాగా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటే అక్కడ చనిపోతూ కూడా దేర్ లైక్ మా అమ్మ నాన్నకు భారం వద్దు, ఐ విల్ గో బ్యాక్ టు మై ఇన్ లాస్. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు అక్కడ, ఐ టాక్ టు ద పీపుల్ దేర్, దిస్ ఇస్ నాట్ ఇండియా. ఓకే, మమ్మల్ని చూసి దర్ ఆర్ 2 tier 3 tier విలేజెస్ బికాజ్ మీడియా అనేది ఫోన్ మీదకి వచ్చేసింది. యూ డోంట్ హ్యావ్ టు బీ అ సిటీ పర్సన్, అ టౌన్ పర్సన్. సో వాట్ ఎవర్ దట్ ఫ్రస్ట్రేషన్, ఐ డోంట్ సే మర్డర్ ఇస్ ద ఓన్లీ వే, but there are many times that I thought about life will be so much easier. Not just for husbands, for many people like that. But అందుకే law, crime, judiciary system ఇవన్నీ ఉన్నాయి. So we will leave it to them. నా చేతికి అందుకే ఇవ్వలేదు గన్ ఎవరు. ఆల్ ది బెస్ట్ అండి. హేమ గారు, హలో అండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అండ్ ఈ నిజంగా ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మీకు ఎంతవరకు రిలేట్ అయి ఉంటుంది? ఈ క్యారెక్టరా ఆల్మోస్ట్ ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్, నాట్ డ్రమ్ స్టోరీ. యాక్చువల్గా మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని పెట్టిందే తప్ప ఇది అది కాదు. ఓకే, సరదా కోసం రీచ్ అవ్వడం కోసం పెట్టిన డ్రమ్ తప్ప మా సినిమాలో డ్రమ్ లేదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని ఎంత పొలైట్ చేస్తారు. సో దాంట్లోంచి వచ్చే ఫన్ ప్లస్ ఒక మెసేజ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరూ క్లియారిటీగా ఉండాలి తప్ప మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అనే ఒక మంచి మెసేజ్తో ఇంక్లూడింగ్ కామెడీగా మేము మీ ముందుకు వస్తున్నాం. ఇదే స్టోరీ. అయితే దీంట్లో మాత్రం పక్కింటి ఆవిడగా నేను బాగా ఎందుకంటే నేను మా పక్కింటి వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటాను, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటూ ఉంటాను. కాకపోతే చిన్న చిన్న గిన్నెలు వెళ్తాయి, ఈ సినిమాలో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళినాయి, అంతే తేడా. సో నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టరు. తర్వాత ఇంతమంది ఎంత సరదాగా ఉండుంటాం ఆలోచించండి సెట్లో. అసలు డైరెక్టర్ గారు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి స్క్రిప్ట్ చెప్పే కానీ ఎవరి డైలాగ్ వాళ్ళు చూసుకోకుండా, సో నేను ఇక్కడ ఇలా అంటున్నాను, లక్ష్మి గారు ఓకే ఇక్కడ ఇలా వెళ్దాము, అక్కడ అలా వెళ్దాం, అలా అనమాట. ఇంకా నేను హేమ మేమిద్దరం బాగా కోతులం కదా, సో బాగా ఆడుకున్నాము. మాకు ఆ స్కోప్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇద్దరు డైరెక్టర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలా చేయలేదు. అందుకనే ఆఫ్టర్ సో లాంగ్ టైం అతడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఒక అష్టాచమ్మ తర్వాత ఒక ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు నాకు, ఒక మైల్ రాడు. అందరూ అడుగుతున్నారు హేమ నువ్వు యాక్ట్ చేయట్లేదు, రావాలి, టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉన్నారు. నేను రాకపోవడం లేదండి, సినిమాలో అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు, నేను చేసే అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఎవరు వదులుకుంటారు చెప్పండి. కొంచెం గ్యాప్ కూడా కావాలనుకున్నాను, ఆ గ్యాప్ చాలానే తీసుకున్నాను. మంచి క్యారెక్టర్లు ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టం, నా రిలేటెడ్ క్యారెక్టరే. థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ దాట్ అండి. అయితే లక్ష్మి గారు, అంటే ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి ఐ థింక్ మీరు ఆన్సర్ చేయొచ్చేమో దీనికి. ఫస్ట్ మా డైరెక్టర్ గారిని ఎందుకు ఇలా కథలు రాశారో అడగండి. వాళ్ళని మూలం ఎక్కడ స్టార్ట్ అయిందో వాళ్ళని అడగకుండా నేను అడుగుతాను. నన్ను అడుగుతారు ఇప్పుడు సార్, నేను అడుగుతాను సార్ మీ లైఫ్లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా?
రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో తీసుకొని రాశారా కథ, లేకపోతే ఎక్కడ విన్నారు, ఎక్కడ చూసారు? ఇద్దరు ఎవరు ఆన్సర్ చేస్తారండి ఈ క్వశ్చన్? దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ క్యారెక్టర్ రిలేట్ చేయడానికి సో ఎంత హోంవర్క్ చేశారు మీరు? ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు? అంటే బేసిక్గా నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఫిల్మే వైఫ్గా ప్లే చేసి వచ్చాను మలేషియన్ దగ్గర నుంచి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు బాగా ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు ఈ జోన్లో ట్రై చేయలేదు కామెడీ అనేది. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే జనరల్గానే నేను కొంచెం ఇన్నోసెంట్ లుక్స్ అలా ఉంటాను. సో నాకు అంత పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం అయితే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు రాలేదు. బట్ నాకు ఒకటే ఎక్కడ ప్రాబ్లం అనిపించిందంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఎక్కడ డిఫరెన్స్ తీసుకురావాలి అన్నది నాకు కొంచెం ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారనమాట. నేను సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంటే అందరూ వచ్చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పి నా బ్రెయిన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఎలా చూపించాలి అన్నది ఒకటి నాకు కొంచెం టఫ్ అనిపించింది ఆ టైంలో. డైరెక్టర్ గారు ఇంతకు ముందు వరకు అత్తాకోడల స్టోరీ లేదండి, జస్ట్ మాడ్యులేషన్లో చెప్పాను వాళ్ళు రాసిందంతే. ఆ ఫిషర్ మ్యాన్ తీసేసి మీరు ఏమైనా పెట్టారా? లేదండి, ఇది యాజ్ ఇట్ ఈస్ రాసిన డైలాగ్లే. యా నేనేమి అంత ఇదిగా పెట్టలేదు. బట్ ఐ వాంట్ ఆల్ ద ఉమెన్ టు గో వాచ్ దిస్ మూవీ బికాజ్ మీరు చేయలేనాటివి, మీరు అనలేనాటివి, మీరు అనుకుంటే బయటికి చెప్తే భయపడే విషయాలన్నీ మేము ఓపెన్గా చెప్పేసాం. అట్లీస్ట్ మీరు ఎవరు అన్నా దే కేమ్ త్రూ ప్రాపర్లీ అన్న ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది. యా. సో డైరెక్టర్ గారు ఎనీవన్ ఇదేంటో నేను చెప్తాను. పెళ్ళిగట్టు చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు కదా. సినిమా తీసి చూడు, సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. రిలీజ్ చేసి యా, పెళ్ళి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది అప్పుడు. యా, లైఫ్లో అందరూ ఒక పెద్ద సినిమా తీయక్కర్లా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. ఐ ఎంకరేజ్ ఎవ్రీ న్యూ యాక్టర్ దట్ దే మస్ట్ cast, produce, write, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు డిఐ అయ్యి నువ్వు బయటకు తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థమవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు క్యారవాన్లో కూర్చోబెట్టారు అని లైఫ్లో అడగరు. యూనో, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఈజ్ ఈజీ, బట్ ట్రయింగ్ టు ఇన్ టుడేస్ వరల్డ్ with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers. But the love for cinema, I think, makes us keep coming back and making a movie. Release అయ్యేంత వరకు నేను కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా తీయను అనుకుంటా. ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తావు, ఏమో మంచి కథలు విన్నావా అని. But that is an artist's journey. That frustration is also a part of an artist's journey. సో ఎంత లేట్గా వచ్చామో అని కాదండి, ఎంత లేటెస్ట్గా వచ్చాం అనేది ముఖ్యం. క్లాప్స్. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ మీరే చెప్పండి, అంటే ఇనీషియల్గా ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా థియేటర్కల్ రిలీజ్ అవ్వరు, ఎలా అనిపించింది? లైక్ మీ క్యారెక్టర్ అంటే ఇంతమంది యాక్టర్స్ ఉంటారు, పైగా ఒక అదే వాళ్ళు చెప్పండి శ్రీరామచంద్ర లాగా ఎలా అనిపించిందో, క్యారెక్టర్ లాగా ఎలా? క్యారెక్టర్ వర్క్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా బాధ మీరు బాగా కొట్టారు సార్ నన్ను. ఓకే, అంటే అలా కాదు, అంటే మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? లైక్ ఎలాంటి ఆ డ్రమ్లో నేనే పడతానని డిసైడ్ అయ్యారండి వాళ్ళు, అలానే ఒప్పించారు. బట్ నో, ఐఎమ్ కిడింగ్. బట్ కార్తిక్ గారు, అర్జున్ గారు నాకు కాల్ చేసినప్పుడు దే టోల్డ్ మీ ద స్టోరీ, ఇలా అనుకుంటున్నాము, దీనికి అంటే ఏ బ్యాగేజ్ యాజ్ అన్ యాక్టర్ లేని ఒక యాక్టర్ కావాలి. అండ్ నేను ఇదివరకు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూసారు తను, అండ్ దే ఫెల్ట్ ఐ విల్ బీ అ గుడ్ ఫిట్, రైట్ ఫిట్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న ఒక పర్సన్ లాగా. అండ్ అలాగే
కొత్తగా పెళ్ళయి ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది దే కెన్ రిలేట్ టు మీ బికాజ్ కొత్తగా పెళ్ళైన తర్వాత దే గెట్ బిజీ ఇన్ దేర్ జాబ్, చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. సో ఐ ప్రాబ్లీ దే ఫెల్ట్ ఫిట్, దే ఫెల్ట్ ఐ వాజ్ అ గుడ్ ఫిట్ అని నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ యాక్టర్ దురద అనేది చాలా ఉందండి ముందరి నుంచి కూడా. సో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను అండ్ అలాగే రెగ్యులర్గా నేను ఐ డూ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, బాంబేలో కూడా ఐ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. నాకు చాలా ఇష్టం అండ్ ద హోల్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్, గెటింగ్ ఇన్ టు స్కిన్ ఆఫ్ అనదర్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం అదంతా. సో ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ దట్స్ వాట్ మేడ్ మీ సే yes. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచులక్ష్మి గారు, ఫైర్ బ్రాండ్ మంచులక్ష్మి గారు అనాలా, లేదంటే ఈ సినిమా తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ లేదా అడ్వకేట్ లాగా సలహాలు ఏమైనా ఇస్తారా? ఉన్న జాబ్ హోల్డ్ చేయడానికే కష్టపడుతున్నారు, మళ్ళీ ఇంకొకటి వద్దని. చాలా వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్. నో ఫైర్ బ్రాండ్, నో నథింగ్. ఐఎమ్ జస్ట్ ఐ గెస్ నాకు బాంబేకి వెళ్ళిన తర్వాత మన అనేది ఇంకొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నాను అనిపిస్తుంది. బికాజ్ ఇంతకు ముందు ఏదో ఒక అయ్యో మీడియా ముందు ఇలా బిహేవ్ చేయాలి, మీడియా ముందు ఇలా మాట్లాడాలి, అయ్యో ట్రోల్ అవుద్ది, అల్లో ఇదవుద్ది, ఇప్పుడే ఏమైనా అనుకోండి, దిస్ ఇస్ జస్ట్ హూ ఐ యామ్. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనుకుంటా, ఇంకా కూడా రెచ్చిపోతున్నాను నేను వచ్చినప్పుడల్లా. సో ఐ డోంట్ కేర్ ఎనీ మోర్, ట్రోల్ చేసుకోండి, లెట్ దే బి మోర్, మే యూ ఆల్ లివ్ హ్యాపీలీ, అండ్ ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ ఈవెన్ మోర్. బట్ నో ఫైర్ బ్రాండ్, నథింగ్ అండి. ఐఎమ్ అ మదర్ ఫస్ట్. నేను పొద్దున్న లేసి 6:30, నేను ఏ ఊర్లో ఎంత ఇది చేసినా ఐ హ్యావ్ టు వేకప్ అట్ 6:30. నా కూతురు 7:30 కార్ ఎక్కుతుంది. 7:30 to 7:45 ఐఎమ్ ఆన్ ద కాల్ విత్ హర్. అండ్ నౌ నిన్న వెళ్ళింది తను, బికాజ్ ఈ 1 month నాకు వర్క్ ఉంది. షీ లెఫ్ట్ లాస్ట్ నైట్, మళ్ళీ ఫ్రైడే వస్తుంది. సో మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. కానీ దిస్ ఈజ్ ఆల్ ఇండస్ట్రీ పాపర్ నేను. సో అండ్ ఐ హ్యావ్ బిన్ ట్రైన్డ్ వెరీ వెరీ deeply and diligently in school ki ellanu, Beverly Hills Playhouse. So acting is just in my blood. Motherhood is something I am learning, right? So I feel that is more a challenge than anything else for me. Fire brand. ఓకే, హరితేజ గారు, సో ఇందాక అంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్గా ఆ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అనుకున్నాను ఈ క్వశ్చన్ వస్తుంది. జస్ట్ అంటే ఎప్పుడైతే ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని నా లక్ష్మి గారు అన్నారో, ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కదా, ఆ నరం అలా తగిలింది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ పిల్లల బిడ్డ ఎమోషన్, ఆడపిల్ల ఎమోషన్ ఇస్ టూ మచ్ ఆన్. అంటే ఎంత చేసినా ఎక్కడో ఇంకేదో మిస్ చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా, ఏమైనా ఇబ్బంది పడుతుందా పిల్ల, మేము బిజీగా ఉండడం ఆర్ వేరే వాళ్ళ దగ్గర పెరగడం. నాకు అదృష్టవశాత్తు మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటుంది అనుకోండి. సో ఆ ఒక ఫీలింగ్తో వచ్చిన బాధ అనమాట అది. సో అంతకు మించి నాకేం అవ్వలేదు అని చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉన్నాను జీవితంలో. ఇట్స్ జస్ట్ అబౌట్ మై చైల్డ్ అండ్ ఐ రిలేట్ టు గర్ల్స్ సో మచ్ బికాజ్ సొసైటీలో ఈ పీపుల్స్ ప్లీజింగ్ కానీ, ఎక్కడో వ్యాలిడేషన్ రావాలని కానీ, ఎవరో ఏదో పొగడట్లేదు అంటే నేను సరిపోను, నాకు ఇంకేదో కావాలి, కంపారిజన్, ఇంట్లో ఆ బాటప్స్ కానీ ఇవన్నీ చూసి నా కూతురికి వేవి తగలకుండా ప్రొటెక్ట్ చేయడమే నా పని, దిస్ ఈజ్ మై జాబ్ అనే ఒక ఫీలింగ్. బికాజ్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్ దిస్ సిస్టమ్. అది ఎంత వెళ్ళిపోయిందంటే మన రొటీన్లోకి, అలా ఉండకపోతే తప్పు, అది స్టార్ట్ అయిపోయింది. అలా ఉండడం తప్పు అనే మాట అసలు మర్చిపోయారు. సో ఐ వాంట్ టు టెల్ దాట్ టు గర్ల్స్ అండ్ మై చైల్డ్. అండ్ నేను చాలా మారాను, నేను చాలా ఎవాల్వ్ అయ్యాను. ఐ యూస్ టు బి దట్ ఎగ్జాక్ట్లీ వాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఇప్పుడు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత, ఓ మై గాడ్, ఇది ఇంత సింపులా, ఇంత ఈజీయా, దీన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు. సో అందుకే ఎవరన్నా పొగుడుతున్నా, అప్రిసియేషన్ ఇచ్చినా కూడా చాలు, ఐ నో ఇట్, థ్యాంక్ యూ, బట్ చాలు. బికాజ్ ఇప్పుడు నేను మళ్ళీ పొగడకపోతే నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్లోకి వెళ్ళడం కన్నా, వీఆర్ జస్ట్ ఇనఫ్ ద వే వీఆర్ అనేది అమ్మాయిలందరికీ చెప్పి నేర్పిస్తే, అదేదో అంటారు కదా, ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఆ బ్యాగేజ్లు వేసుకుని, ట్రామాలు వేసుకుని, ఓవర్ థింకింగ్ వేసుకుని తిరగడం ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. బికాజ్ ఆడపిల్ల ఇంకొకరిని కనగలిగే ఒక బలం ఉన్న తను స్త్రీకి మాత్రమే ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అదేదో అబ్డామిన్లోనే అన్ని ట్రామాస్ స్టోర్ అవుతాయి అంటారు.
So if you are not happy, pleasant and peaceful, the birth you are giving is also not doing any good for the society. So you have to be happy to just give birth to one another happy person. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఆ జాగ్రత్త అమ్మాయిలే ప్రొటెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే తల్లులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ముందు నుంచే అవన్నీ లేకుండా ఉండేలా పెంచుకుంటే ఇంకా బాగుంటాం, ఇంకా ఆనందంగా ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే ఆ బాధ వచ్చిందండి. ఎస్. శ్రీరామ్ చంద్ర గారు హాయ్ అండి. I want to say something to it. Hats off for ఆ కేటగిరీలో ఇంకెవరూ చేయకుండా నీ చేసుకున్నా చూడు, హై ఫైవ్. You know how difficult that is to say ఏ సినిమాలో ఆ క్యారెక్టర్ తనే చెయ్యాలి అనుకున్నాడు. It's not an easy thing to get that space on the first of all. So let's celebrate that rather than saying you're only playing this. Most of the time, even as artists, me God ayyo ide vastundi ani. Bread and butter is coming through that. Whatever it is, we are able to be on the set. So hats off to her. Tanu chesinattu dance evaru cheyaleru. తనకున్న కామెడీ టైమింగ్ ఎవరికి ఉండదు. సో దట్ పర్టిక్యులర్ రోల్ ఒక హీరోయిన్ని ఎప్పుడు వాళ్ళని ఎలివేట్ చేస్తూ హూ ఇస్ ద స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా స్ట్రాంగ్. మన హీరోయిన్ కొంచెం తక్కువైనా మంచి క్యారెక్టర్ యాక్టర్స్ని పెడితే వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. సో హరి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ రైట్ నౌ హూ కెన్ ప్లే ఇన్ సో మెనీ మల్టిపుల్ రోల్స్. షీ ఈజ్ అ సింగర్, హరికథ చెప్తుంది. She can perform, she can dance, she can act. You're a triple threat, girl. So I celebrate you. So own it. ఇందా ఎవరికో క్వశ్చన్ అనేది లక్ష్మి గారు ఏమండి మ్యామ్, ఇందులో పోస్టర్లో చూసుకుంటే హౌ టు కిల్ యువర్ పార్ట్నర్ అని అక్కడ బుక్ ఉంది. అలాంటి బుక్ రియల్గా ఉందా? అంటే ఒకవేళ ఉంటే ఇది ఇప్పుడున్న అమ్మాయిలకి ఎంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటారు? మీ వైఫ్కి పంపిస్తా. మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. చాలా రీసెంట్గా పెళ్ళైంది. కొత్తగా అయితే ఏంటి, లేట్గా అయితే ఏంటి, ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తుందేమో ఇచ్చి పెడతాను. డైరెక్ట్ కిల్లింగ్ ఉండదు కదా. ఇది ట్రై చేయి, కాకపోతే ఇది ట్రై చేయి, లేకపోతే ఇది చెయ్యి అని రకరకాల టార్చర్స్ ఉన్నాయి. బుక్ ఏదైనా ఉంటే పంపిస్తాను. అడ్రస్ తీసుకో నవీనా. ఏంది మీ క్వశ్చన్? డైరెక్ట్ ఇప్పుడున్న ప్రపంచంలో ఎంతవరకు యూజ్ అవుతుంది ఆ బుక్ అనేది అంటే ఏం చెప్తారు? let me tell you something. let me tell you something. ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అర్థమైందా? స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అది ఎక్కడైనా కానీ. సో నీకు అక్కడి నుంచి బయట పడలేమనుకున్నప్పుడు దే ఆర్ విల్లింగ్ టు గో టు జైల్ ఆల్సో బై కిల్లింగ్ యూ. అంటే మీరు ఎంత మంచో ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి యాజ్ మెన్. బట్ యాజ్ నేను చాలా డీప్ పై అదే యా. బట్ చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడ సంతోషంగా లేరో అక్కడ ఉండకండి. అది ఉద్యోగమైనా, పెళ్ళైనా, ఇల్లైనా, ఊరైనా, మీరు హ్యాపీగా లేనప్పుడు ఆ ప్లేస్లో ఉండద్దు. అప్పుడు ఇలాంటి మర్డర్లు గిడ్డర్లు జరగవు. ది ఎండ్. థ్యాంక్ యూ. వెల్కమ్. డైరెక్ట్ మీకు రీసెంట్గా పెళ్ళైందండి? పెళ్ళైందా? హ్యాపీగా ఉన్నారా? అంటే ఎందుకే క్లాస్ లక్ష్మి గారు చెప్తుంటే ఆయన అంటున్నారు నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది మేడం అన్నట్టు చూస్తున్నారు డైరెక్టర్ గారు. ఇది పుష్ప 2 రిలీజ్ అవ్వకముందు ఫినిష్ చేసిన సినిమా అండి. సుకుమార్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అని నేనే ఫస్ట్ చెప్పానండి. అది బయటికి రాలేదండి, మీరు వాడేసుకున్నారు అక్కడ. నేను అసలు పుష్ప 2 చూసినప్పుడు ఏదో ఫైర్ కాదు లేదు ఫ్లవర్ కాదు ఫైర్ అంటే నా డైలాగ్ అని చాలా ఫీల్ అయ్యాను. బట్ అది ముందే వచ్చిందాన్ని ఇప్పుడు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. బట్ డైరెక్టర్ గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ దెమ్ ఆల్సో మా పేర్లన్నీ ఎలా సెలెక్ట్ చేశారు, మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఇట్స్ అ రియలీ స్వీట్ థింగ్ టు షేర్. ఈ మూవీలో మెయిన్ అంటే పేరులో వైఫ్ ఇందాక ఏదో స్పీచ్ చెప్తా ఇలాగా ఇక్కడ ఇందాక ఏదో స్పీచ్ చెప్తా నేను ప్రొడ్యూస్ ఏం చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను అని అన్నారు.
ఎందుకు కొద్దిగా నేను గ్యాప్ తీసుకోలేదని మొన్నే 1 month క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది, 3 నెలల క్రితం నన్ను మీరు ఎవరు చూడలేదా? కన్సల్ట్ చేయొద్దు, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ నేను లేను అనే టైప్లో ఇందాక స్పీచ్లో చెప్తా. మీకు అలా అర్థమైందండి, ఇదే ప్రాబ్లం. నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఇంకొకటి. నా లైఫే అలా అయిపోయింది. అది ఇన్స్టాగ్రామ్లో పంపిస్తారండి కథలు, నాకు ట్విట్టర్లో పంపిస్తారు ఓపెన్ చేస్తే అనుకుంటూ. అలాంటి కథలు నేను తీయట్లేదు. ఒక కథతోటి ట్రావెల్ అవుతూ ఒక ప్రొడ్యూసర్ అనే అతను విన్న వెంటనే కమాన్ అనరు. దెర్ ఇస్ అ ట్రావెల్ విత్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ లవ్ ఫర్ దట్ స్టోరీ టు డెవలప్ ఇట్. అండ్ నీ డబ్బులు పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు యూ వాంట్ టు టెల్ అ స్టోరీ. నేను దక్ష రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ స్ట్రెస్డ్. నేను ఓన్లీ ఒక 10 మంది ఫ్రెండ్స్ని పెట్టుకొని చూపించుకున్నాను, బికాజ్ నాకు ఐ లాస్ట్ ద ఎబిలిటీ టు సే ఇది బాగుందా బాగాలేదా, బికాజ్ ఐ వాజ్ సో స్ట్రెస్డ్. ఈ సినిమా సెట్ అన్నీ బాగా చేసి బయటకి పంపించాలి అని. ఆ 10 మంది చూసి నన్ను తిట్టారు, ఎంత బాగుంది ఈ సినిమా, నువ్వు ఎందుకు ఎంత భయపడ్డావు అని. ఐ లాస్ట్ మై ఎబిలిటీ టు థింక్ ఇది ఈ డైలాగ్ కరెక్ట్గా చెప్పాను, బికాజ్ వెన్ యూ సీ ఇట్ సో మెనీ టైమ్స్ అండ్ వెన్ దెర్ ఇస్ అ లాట్ దట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్. అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ నో, దట్స్ వాట్ ఐ సెడ్. నేను అలా చెయ్యను అంటాను, సినిమా రిలీజ్ అవుద్ది, మళ్ళీ 3వ రోజుకి ఫోన్ ఎత్తి అడుగుతాను. అవన్నీ వినలేదా మీరు? అవి కూడా చెప్పానండి. 3వ రోజుకి మళ్ళీ ఫోన్ చేసి ఎవరి దగ్గర మంచి కథలు ఉన్నాయని. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఈజ్ ఆ టర్మాయిల్. చేసినంతసేపు నేను ఇంకా అస్సలు ఇది చేయను అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అది అయిపోయింది, నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆటోమేటిక్గా ఆ దూల ఈజ్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు చదవై అన్నారు. డైరెక్టర్ అర్జున్ కార్తీక్ ఇవన్ డైరెక్టర్ అర్జున్. సినిమా మీకే వదిలేస్తున్నాం, థియేటర్కి వచ్చి చూడండి. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అన్నీ దొరుకుతాయి. ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా మా సినిమాకి, ఓకేనా? మీరు అనవసరంగా డ్రమ్ముని చూపించాం కదని దాన్ని ఎక్స్పోజ్ చేసేసి దాని మీద ఫోకస్ చేయకండి. అసలు మా సినిమాలో డ్రమ్మే లేదు, ఎందుకంటే మేము సినిమా తీసినప్పుడు ఇంకా మటలు జరగల, ఈ మధ్యనే కదా జరుగుతున్నాయి. సో ఇది జస్ట్ అంటే కనెక్ట్ అవుతారు, తొందరగా ఆడియన్స్లోకి వెళ్తుంది అనే తప్ప మేము ఎవరిని మర్డర్ చేసేయండి, పెళ్ళాన్ని చేయండి, మొగుని చేయండి అని మేము చెప్పలేదు, చెప్పం కూడా, ఓకేనా? మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము అంటే డెఫినెట్గా ఆడియన్స్ కూడా నచ్చుతుంది. 100% ఆడియన్స్ థియేటర్కి వస్తారు, మీరు కూడా సపోర్ట్ చేస్తే. లవ్ యూ. డైరెక్టర్ గారు, మీ మీ డైలాగ్ ట్రైలర్లో చూసాను ఇంతకుముందు. మీ డైలాగ్ అంటే మీకు ఫుల్ అథారిటీ ఉంది ఆ డైలాగ్ మీద, కాబట్టి మీరు సెటర్ వేయచ్చు వాటి మీద. బట్ కానీ నాన్నగారు డైలాగ్ ఒకటి దాని మీద మరి మీరు గుర్తు చేశారు ఒకసారి, ఫిష్ అండ్ ఫిషర్మెన్ అన్న దాని మీద ఓల్డ్ డైలాగ్ వాడారని చెప్పి, దాని మీద ఏమన్నా తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు నాన్నగారిది ఏమన్నా? ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతారు ఏమైనా? సినిమాని సినిమాలా చూడండి బాబు. మేము ఎంత ఎంటర్టైన్ చెయ్యాలి అని అనుకుంటామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోం, రైట్? సో ఇంత రియాక్షన్ వచ్చిందంటేనే నేను విన్ అయిపోయినట్టు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో దట్స్ ఆల్ వీఆర్ ట్రయింగ్ టు డూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ వీఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు డూ. యూనో, ఒక డ్రమ్ పెట్టినా, ఇంతమంది ఆడాలని పెట్టినా, నిర్మా అనే కాన్సెప్ట్ తీసుకొని అందరికీ పేర్లు పెట్టినా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ గోస్ బిహైండ్ ఎవ్రీథింగ్. నేను పుష్ప అని పెట్టి, నేను ఫ్లవర్ కాదు ఫైర్ అండ్ బన్నీ గురించి ఎందుకు అడగట్లా? బన్నీని ఏమైనా విమర్శించాలి? ఎవరిని ఏమీ విమర్శించి కాదు. వీఆర్ ఆల్ ఎంటర్టైనర్స్, వీ వాంట్ టు ఓన్లీ ఎంటర్టైన్. అండ్ ఈ జాన్రా గూగుల్ కొట్టండి, ఇట్ ఈస్ కాల్డ్ ఫార్స్, FARCE. ఉన్నది ఇప్పుడు మీరు డమ్ అండ్ డమ్మర్, ఇప్పుడు జిమ్ క్యారీ చేసేటివన్నీ అలాంటివే. మాస్క్, సో నిజంగా తను ఆ మాస్క్ పెట్టుకొని వెళ్ళి చంపేస్తున్నాడు ఆ జనాల్ని, బట్ ఇట్స్ అ కామెడీ, రైట్? మీరు సౌండ్ లేకుండా చూడండి ఆ సినిమా, ఇట్స్ వెరీ వెరీ స్కేరీ. ఇట్ లుక్స్ లైక్ అ హారర్ ఫిల్మ్, బట్ మనం కామెడీగా చూసాం దాన్ని. అండ్ ఇట్స్ అ ఫార్స్, ఇట్స్ అ సటారికల్ ఫిల్మ్. సో ఏ సినిమాని ఏ జానర్లో చూడాలో అది చూడాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంకేమంటే నవ్వొస్తుంది అని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసింది. ఇదేదో సీక్రెటివ్గా ఇది వాళ్ళని విమర్శించుదాం, వీళ్ళని విమర్శించుదాం అనేది అసలు సినిమాలో ఎవరు ఎప్పుడు అలా చెయ్యరండి. బట్ నాకు భయం మటుకు భయంకరంగా వేస్తుంది కూడా, ఇది బయటకు వెళ్ళి మానానంగా రియాక్ట్ అవుతాడా అని. ఆయన ఒక్కరి గురించే తప్ప నాకు ఇంకెవరి గురించి లెక్కలేదు. ఇక్కడ పాజిటివ్గా అడిగానండి, నాన్నగారు మామూలు సరదాగా అడిగింది అది. నేను పాజిటివ్గానే తీసుకున్నాను, లోపల వెళ్తున్నాయి.
యా, నా మంచి డైలాగే దొరికిందా నీకు ఆయన అంటే నాకు ఆన్సర్ లేదు అక్కడ. అదే అడిగాను. ఆయన కూడా హహ అంటే బాగుందని ఫీలింగ్. సినిమా వరకు ఆగాలేమో అనుకున్నా, ట్రైలర్లోనే వచ్చేసింది బేర్. ఏమో రామచంద్ర గారు, ఆయన మూడ్ ఎలా ఉందో. శ్రీరామచంద్ర గారు